బ్యాక్ టు అవర్ ఛానల్ అన్బీటబుల్ బ్లాగ్స్ 107. సో గైస్ మన బ్లాగ్స్ ఛానల్ ఇది మొదటి వీడియోలో అయితే మన సైకిల్స్ అయితే చూసిరు కదా. ధనుజాన్ సైకిల్, నా సైకిల్, ప్రణవాన్ సైకిల్, ప్రణన్న సైకిల్. మనం ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియోలో ఏం చేయబోతామంటే మనం సైకిల్ రైడింగ్ అయితే ఇద్దాం. బయటికి పోయి లైక్ చర్మాస్ అయితే పోతాం. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటది. మనం 5 to 4 కిలోమీటర్స్ ఉంటది. ఇంకా మన అందరు సైకిల్స్ కూడా పార్టిసిపేట్ ఎవరెవరు అవుతున్నారంటే నేను, ధనుష్, ఇంకా ప్రహ్లాద్, ఇంకా ప్రణవ్. మన ఫోర్ సైకిల్స్ ఉన్నాయి. అంతా అయితే మనం మంచిగా పోయి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే చూసిరు కదా మన సైకిల్ లుక్స్. చూసేయండి, ఇప్పుడు మస్తు ఉంటాయి మన సైకిల్ లుక్స్ అయితే. అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ చెరువు కట్ట దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ చేస్తాము. వచ్చేటప్పుడు రోడ్ దగ్గర నుంచి ఇక్కడ అయితే మీరు చూడవచ్చు గ్రీనరీ. ఇంకొకటి ఇలాంటి సేమ్ లొకేషన్ ఇంకొకటి ఉంటది మీ ముంగల వస్తుంది. ఇక్కడ మేము పోతాం కదా, అక్కడ మొత్తం అక్కడ గణేష్ నిమజ్జనాలు అట్లుంటాయి. కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం మస్తు ఉంటది. నైట్ టైం మాత్రం మస్తు స్కేరీ ఉంటది. ఇటు సైడ్ అది గ్రేవ్ యార్డ్ ఉంటది. ఇటు సైడ్ గ్రేవ్ యార్డ్ ఉంటది. ఇటు సైడ్ మంచిగా అది గ్రీనరీ ఉంటది వాటర్ లోపల. ఇక్కడ సైడ్ కి అప్పుడు కార్నర్ కి పోల్స్ ఉండి మంచిగా ఉంటాయి. అక్కడ అసలు మంచి వ్యూ అది. చూద్దాం దాన్ని. ఇప్పుడు ఈడ అయితే ఒకటి ఉంటది అప్పు. అదైతే అసలు అన్బిలీవబుల్ అని చెప్పాలి. అంత హైట్ ఉంటది. ఒకటేసారి స్ట్రైట్ ఉంటది, ఒకటేసారి హైట్ లేస్తుంది. ఆడికే మీది పోవాలంటే పెద్ద టాస్క్ అది. మొత్తం ఘోరంగా ఎయిర్ వస్తుంది, అందుకే డిస్టర్బెన్స్ వస్తుందేమో. సో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఈ దులపల్లిలో అయితే మన చాలా పెద్ద ఏమంటారు దీన్ని చెరువు అనమాట. ఇక్కడ
ఈ దులపల్లిలో పెట్టే గణేషులు ఏవైనా సరే అన్ని ఇక్కడే నిమజ్జనం. మైక్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది, మళ్ళీ బ్లింక్ అవుతుంది. వచ్చిన కాడికి తీస్తాం, మిగతా అన్ని వాయిస్ ఓవర్ ఇస్తాం. సో ఇది దులపల్లిలో ఎన్ని అయితే చెరువులు ఉన్నాయో అన్ని వచ్చేసి ఇక్కడే నిమజ్జనం అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడనే చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే మన సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఆ ప్లేస్ ఎట్లుంటది అంటే లైక్ టోటల్ గ్రీనరీ అన్నమాట. అక్కడ మొత్తం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి అంతా పెద్ద పెద్ద బిల్డింగ్. ఇక్కడ కార్నర్ కి చూస్తే అది అసలు విలేజ్ సేమ్ విలేజ్ లెక్కనే ఉంటుంది. విలేజ్. సో గైస్ ఇప్పుడు ఏమైందంటే మన మైక్ వచ్చేసి మొత్తం డిస్టర్బ్ చేసింది, అలా ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చిన వాయిస్ అయితే ఇక్కడ అడ్జస్ట్ అయిపోండి, మిగతా అన్ని వాయిస్ ఓవర్ ఎన్నికైతే ట్రై చేస్తా. సో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనమాట మొత్తం చెరువు. ఇక్కడ మన దగ్గర ఫేమస్ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది కదా, కాలేజ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు అందరం ఇక్కడ ఆగినాము ఈ ప్లేస్ చూడడానికి. ఇప్పుడు మనం ప్లేస్ చేయకుండా అయితే మన సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాం. సెకండ్ ప్లేస్ వచ్చేసి అనమాట మొత్తం గ్రీనరీ అనమాట. అక్కడ మొత్తం పీస్ ఉంటుంది, ఒకటే చెట్లు ఉంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ నాకు డౌట్, ఆ చెట్టు మధ్యలోకి ఎట్లా పోయింది, నీళ్ళు మధ్యలోకి పోయిందా, ఏమైందో. సో ఇక్కడ నేను చాలా టైం వేస్ట్ చేసేస్తున్నాను. ఈ ప్లేస్ అయితే మనం చాలా సార్లు వచ్చినాం కానీ అటు పోవడం చాలా రేర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం మన సెకండ్ ప్లేస్కి. ఆ గ్రేవ్ యార్డ్ ఆడుంది, వద్దు. సో గైస్ ఇది ఇప్పుడు మనం మీడికెంచి అయితే వెళ్ళిపోదాం మన సెకండ్ ప్లేస్. ఇట్లానే పోదాం. సో గైస్ ఇటు నుండే పోతాం మనము. మైక్ వచ్చేసి హ్యాండ్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచి బయలుదేరిపోయిన మాకు ఒక దారి అనిపిస్తుంది కదా, ఆ దారి నుండి మనం వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అయితే దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు చూడొచ్చు ఇగో ఇక్కడ మొత్తం చాలా పెద్ద చెరువు ఇది. సో మన వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు. చాలా కూల్గా ఉంది ఈరోజు వెదర్ అయితే. ఇక్కడ రోడ్డు బాగాలేదు, అందుకే మొత్తం స్టక్ అంటే స్టేబుల్ లేకుండా వస్తుంది వీడియో. ఇటు చూస్తే అయితే మొత్తం పల్లెటూరులో కనిపిస్తుంది, అంతా చిన్న రోడ్డు ఇది, మట్టి రోడ్డు. దగ్గర వచ్చేసినాం. మీకు అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు పక్కన నుండి అక్కడ లారీస్ వెళ్తున్నాయి కదా, అదే దారి ఇప్పుడు మనం వెళ్ళబోయి. ఇక్కడ చెట్టు కింద ఆగినాం. ఇక్కడ చూస్తే మొత్తం ఒక ఫామ్ ఉంది చిన్న, చూస్తే పల్లెటూరు లెక్కనే ఉంటుంది, సేమ్ టు సేమ్. ఇక మన వాళ్ళందరూ ఆగారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కొంచెం మట్టి రోడ్డు ఉంది, అంటే వీడియో అందుకే కొంచెం షేక్ వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వీడియో ఆఫ్ ఉంటుంది, ఆడ పెద్ద రోడ్డు పోయిన తర్వాత అయితే వీడియో ఆన్ చేస్తాం. మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాం. సో గైస్ ఇప్పుడు మనం పెద్ద రోడ్డుకి అయితే వచ్చేస్తాం. అది చూడొచ్చు, పెద్ద రోడ్డు వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంకా దగ్గర 2 కిలోమీటర్స్ అయితే పోవాలి మనము. 2 కాదు 1 కిలోమీటర్ ఉంటుందేమో. ఆడికి పోయినా చూద్దాం. సో ఇక మన వాళ్ళు అందరూ వెనకాలనే ఉన్నారు. ఇప్పుడు పెద్ద రోడ్కి వచ్చేస్తాం. ఈడైతే మంచి ఇప్పుడు క్లీన్ ఉంటుంది, వెహికల్స్ కూడా తక్కువ తిరుగుతాయి. ఇక్కడ మంచిగా ఫ్రీగా వచ్చాయి, డిస్టర్బెన్స్ లేకుండా. వాయిస్ కొంచెం డిస్టర్బ్ వస్తుందేమో, ట్రై టు అడ్జస్ట్. దీనికి ఏదో ఒక ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. అక్కడ పోయినాక ప్లేసెస్ అయితే హైలైట్ ఉంటాం, మొత్తం గ్రీనరీ ఉంటుంది. చలో వెళ్ళండి ఫాస్ట్గా. రుణద్దా ముందుకురా, వాళ్ళతోటి మెల్లవు.
ఎండింగ్ అనిపిస్తుంది కదా డెడ్ ఎండ్. సో అదే మన ప్లేస్ అనమాట. అది చూడవచ్చు అక్కడ ఆ ఎండింగ్ దగ్గరనే మనం ఆగేది. ఇప్పుడు మన వాళ్ళు అయితే అందరు ఇక ఫాస్ట్ వెళ్తారు, వెహికల్స్ వస్తలేవు ఇటు. వెహికల్స్ రాకపోవడం వల్ల అందరం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. చాలా తొందరగా వచ్చేసినాం. పోయేటప్పుడు లాంగ్ ఉంటుందేమో మళ్ళీ, ఎందుకంటే వచ్చేటప్పుడు షార్ట్ కట్ల నుండి వచ్చినాం కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ పోయేటప్పుడు కొంచెం లాంగ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు ట్రీస్, నేచర్ ఎట్లుందో. మొత్తం కూల్ వెదర్ ఉంటుంది ఇక్కడ, మొత్తం గ్రీనరీ ఉంది. అఖిల్ స్టంట్ చేస్తుంది. మొత్తం గ్రీనరీ అంటే గ్రీనరీ. సో వచ్చేసినాం మన ప్లేస్ అదే ఇంకా. సో అక్కడ వెళ్ళినాక వీడియో ఆన్ చేద్దాం. సో గైస్ మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూడొచ్చు ఇదే చర్మాస్ అనమాట. ఇక్కడ లోపల అయితే కొన్ని పెద్ద పెద్ద లైక్ ఎట్లా అంటే స్పోర్ట్స్ వేర్ ఉంటాయి కదా, అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం మన ఇండియాలో ప్రతి ఒక్క చోటకైతే ఇక్కడ నుంచి పార్సల్ అవుతుంది. డాజిల్ ఇగో ఇదే స్పోర్ట్స్ వేర్ అనమాట పైన. సో ఇప్పుడు మనం మొత్తానికైతే ఇప్పుడు ఎన్ని 2.5 కిలోమీటర్స్ వచ్చినాం మనము, కానీ వచ్చినట్టే అనిపించలేదు. మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం, మంచిగా వెదర్ ఎంజాయ్ చేసుకుంటా. సో ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒక ఓవరాల్ వ్యూ వేసుకోండి వెదర్ ఎట్లుందో మొత్తం. ఇక్కడ రీసెంట్లీ లాక్డౌన్ మూమెంట్లో అప్పుడు నేను మా డాడీ అఖిల్ అప్పుడు అందరం ఇక్కడ వాకింగ్కి వస్తుండే ఇంటికాడ నుంచి. ఆ మెమోరీస్ కూడా చాలా బాగుంటాయి. రోడ్డు పైన మొత్తం చేంజ్ అయిపోయింది. సో డైలీ వాకింగ్ వచ్చేసి ఇప్పుడు సేమ్ మన సైకిల్ డిస్టెన్స్ ఎట్లుందో మొత్తం అట్లానే ఉంది. అయితే ఇప్పుడు ఇదే ప్లేస్కి అయితే మేము వాకింగ్కి వచ్చేటోళ్ళము. ఇక్కడ వెదర్ చాలా పీస్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు ఆడ వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇన్ని కూర్చుంటుండే ఇదే ప్లేస్లో. కానీ అంతా చేంజ్ అయిపోయినప్పుడు మంచిగా గ్రాస్ ఉండే, మొత్తం గ్రాస్ ఉండే, కూర్చుంటే ఇట్లా మంచిగా నిద్ర వచ్చేటట్టు ఉండే, మస్తు ఉండే ప్లేస్. ఆడ వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఆ రింగ్ కాడ ఇప్పుడు ఆడ కూర్చుంటాం. లేదంటే వచ్చి ఈ గ్రాస్లో అయితే ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వీళ్ళంతా ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని పోదామంటారు. ఎందుకంటే ఆ నుంచి అప్పుడు ఆడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉండే అక్కడ ఏడా అటు అటు ఇంటికి వెళ్ళే సైడ్ అడిపోదాం ఒకసారి. అదే అదే ఒకసారి స్కూటీ నేర్పిన రాలే ఆడాది అటు డిఆర్ఎస్ స్కూల్ కాడ. సో అటు ఇప్పుడు ఎట్లయినా ఆడికించి పోతాం. ఆడ లేదు ఇప్పుడు మొత్తం ఇల్లులు కట్టేసి. మా మమ్మీకి స్కూటీ నేర్పించింది అదే కదా, ఇల్లులు కట్టేసి. సో గైస్ ఇప్పుడు దగ్గర ఇక్కడికి వచ్చి అయితే ఒక 5 మినిట్స్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఫారెస్ట్ అనమాట ఇది మొత్తం. సో ఇప్పుడు ఇంకో 5-10 మినిట్స్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఎక్కువ దూరం ఏముండదు, జస్ట్ 2.5 కిలోమీటర్స్ అంతే. మంచిగా ఆరామ్సే మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇట్లా మొత్తం. సో గైస్ ఇందాక ఇప్పుడు చెరుకా నుంచి షార్ట్ కట్ కొట్టినాం కదా, ఇప్పుడు షార్ట్ కట్ కాదు మొత్తం లాంగ్ నుండి పోదాం. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ రోడ్డు 3 వస్తుంది ఖచ్చితంగా, 3.2 వస్తుంది. ఇప్పుడు లాంగ్ పోదాం. ఇందాక ఇప్పుడు షార్ట్ కట్ కొట్టినాం కదా చెరువు కాడికి, ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం మనం ఆడికించి ఇప్పుడు పోదాం. సన్న సో డౌన్ కాదు, కొంచెం మీడియం ఉంటుంది. సో గైస్ మన సైకిల్ గ్యాంగ్ చూడొచ్చాడా. ఇక్కడ ఓవరాల్ మొత్తం 34,000 కాస్ట్లీ సైకిల్స్ ఉన్నాయి అక్కడ మొత్తము. అన్ని బ్రాండెడ్ ఉన్నాయి, కాకపోతే ఓల్డ్ సైకిల్స్ అనమాట. ఇప్పుడు ధనుష్ ఏమంటున్నా అంటే రెస్ట్ ఏమి ఇంత చిన్న రెస్ట్ ఏం తీసుకుంటాం పోదామంటుండు. అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఏనాడు కూర్చొని వచ్చినాం. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం పోయే దారి సేమ్ కానీ కాకపోతే ఈసారి కొంచెం లాంగ్ వే ఉంటుంది. ఏమో ఇట్లానే పోదాం. ఇప్పుడు స్ట్రైట్ రోడ్ షార్ట్ కట్ వద్దుగా. ఇప్పుడు అది కాదు, పోయేటప్పుడు ఇటు మంచిగా ఒకటి ఎండ్ ఉంటుంది, వాటర్ ఫ్లో అయితే మంచిగా ఇటు రోడ్ సైడా ఆడికి పోదాం. సో గైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు రన్నింగ్లో అయితే వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
చూస్తలేరు, వెళ్ళిపోతారు ఏడి కాడికి, ఎవడాడు ఫాస్ట్ వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే స్లో డౌన్ అయిపోయి ఇక్కడనే ఆగిపోతా. వాళ్ళు ఆగుతారో లేదో అదే టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఆగకుండా పోతారు, ఒక్కడు కూడా ఆగుతలేడు. ధనుష్ చైన్ పడ్డది. కారోడు పిచ్చోడు ఉన్నట్టుండు, వేస్ట్ వాడు ఎటో వచ్చేసి చూడొచ్చు అది. ఇప్పుడు జస్ట్ మిస్, నా సైకిల్ బ్రేక్స్ కూడా లేవు. ఇప్పుడు కొంచెం అయితే కింద పడిపోతుండే. ఎట్లా నా సైకిల్ బ్రేక్స్ లేవు, ఫస్ట్ బ్రేక్స్ లూజ్ అయిపోయినాయి. జస్ట్ మిస్ ఇప్పుడు గుద్దుకొని కింద పడుతుండే. డరే దా జల్దిరా. ధనుషాన్ సైకిల్ చైన్ పడ్డది రే. ధనుషాన్ సైకిల్ చైన్ పడ్డది, ఆడనే అయిపోయాడు వెనకాల. అవి వస్తుండే, ఇప్పుడు వస్తుండే మెల్లగా. గైస్ చూడవచ్చు వెదర్ మొత్తం చెట్లు. ఇందాక మనం వచ్చిన చెరువు ఇదే అనమాట. అది షార్ట్ కట్. ఇప్పుడైతే మొత్తం లాంగ్ కట్ని యూజ్ చేసుకుని అయితే పోతున్నాము. ఈ ట్రాఫిక్లో సింగిల్ హ్యాండెడ్తో డ్రైవ్ చేస్తూ కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తున్నా. సపోర్ట్ చేస్తారని అనుకుంటే ఇప్పుడు మన వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. సో ఇందాక మనం వచ్చిన చెరువు అవతలనే ఉంటుంది, ఆ చెట్ల అవతల. మన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. నేను కూడా అలా దగ్గర వెళ్ళి కలిసిపోతాయి ఇంకా. సో గైస్ ఇందాక గ్రేవ్యార్డ్ అని చెప్పిన, దానికి వచ్చే దారి ఇక్కడ నుంచి ఉంటుంది. అటు నుండి పోతున్నాం. ధనుష్ అటు నుండి పోదామంటుండు, కాకపోతే అటు పోవడం రిస్క్ అనమాట. సో ఎందుకని ఇట్లానే పోయినాం. మాకు వచ్చేసాం ఆడ కూడా. రోడ్డు ఎండవనికి వచ్చేసింది. మంచిగా ఎంజాయ్ చేస్తూ పోతున్నాం అందరం, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ. ఇంకా మా ఛానల్ గురించే మాట్లాడుకుంటూ ఒకరు అయితే పోతున్నాం. మనం ముగ్గురు అయితే ముందరు పోతురు. నేను ఒకరిని సింగిల్గా మెల్లగా పోతున్నా. ధనుష్ అని సైకిల్ చైన్ పడుతున్నా, ఆగకుండా ఉత్తనే ఉన్నాడు. సో దగ్గర వచ్చేసాం. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటే మన ఇంటికి అయితే మనం వెళ్ళిపోతాం. వచ్చేసాం. మ్యాక్సిమం ఇంకో 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చేసినాం మనం ఎండింగ్కి. సక్సెస్ఫుల్లీ రోడ్కి అయితే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వచ్చేసినాం. అక్కడ ఇప్పుడు అదే దారి ఉంది కదా. సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ ఒక 700 మీటర్స్ పోతే మన ఇల్లు అయితే వచ్చేస్తుంది. అందరం మస్తు అలసిపోయినాం. ఇంకా ఇంతవరకు ఒక డ్రాప్ వాటర్ కూడా తాగాలి. సో ఇప్పుడు ఫటాఫట్ ఇంటికి వెళ్ళి చిల్ అవుదాం. ఈరోజు సండే కాబట్టి ఇక తప్పకుండా అయితే రావాల్సి వచ్చింది. ఇక వచ్చేసినాం. మ్యాక్సిమం ఇంకో 700 మీటర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం. సో పోతే వీడియో స్టార్ట్ చేద్దాం. వాటర్ తాగుదామని అయితే పెట్రోల్ బంక్లో ఆగినాం. ఇక్కడ కూర్చురు చూడొచ్చు, పెట్రోల్ బంక్లో అయితే కూర్చున్నాం. నింపు వాటర్ జల్దీ. ఏం ప్రాబ్లం లేకుండా అయితే సేఫ్గా మన ఇంటికి అయితే వచ్చేసినాం. మీకు ఒకటి చెప్పాలా, దీన్ని టచ్ చేసినామనుకో మండుతుంది మీకు. అది నా సైకిల్ అనమాట, ఎందుకంటే దాని బ్రేక్స్ కొంచెం 5 కిలోమీటర్స్ లూజ్ ఉన్నాయి. సో ప్రెస్ చేసి మొత్తం హీట్ అయిపోయింది ఎక్కడికక్కడే. సో ధనుష్ అయితే షాప్ దగ్గర వెళ్ళిండు. మేము ముగ్గురం అయితే ఇంటికి వచ్చేసినాం. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే సక్సెస్ఫుల్లీ సండే స్పెషల్ అయితే 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. సో గైస్ ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.